ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకి మరో షాక్ తగిలింది. సిబిఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకి 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవితని సిబిఐ రేపటి నుంచి ఈ నెల 15 వరకు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఇప్పటికే ఆమెకి పలు అంశాలపై ఈడీ విచారించగా సిబిఐ కూడా మరికొన్ని అంశాలపై ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితని ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్లో సిబిఐ తనని అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత ఏప్రిల్ 12న పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు పిటిషన్ని కొట్టివేసింది. అలాగే మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితని కస్టడీకి ఇవ్వాలంటూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరింది. దీంతో కవితని 3 రోజుల సిబిఐ కస్టడీకి అనుమతించింది కోర్టు. మద్యం విధానంలో కీలక సూత్రధారి, పాత్రధారి కవితే అని సిబిఐ వాదించింది. విచారణకి ఆమె సహకరించడం లేదని, అందుకే కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నట్లుగా కోర్టుకి విన్నవించింది. అయితే 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ కోరగా కేవలం 3 రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. దీంతో 3 రోజుల పాటు కవితని సిబిఐ విచారించనుంది. లిక్కర్ కేసులో కవిత పాత్ర, 100 కోట్ల ముడుపుల వ్యవహారం, సౌత్ గ్రూప్ భూముల వ్యవహారంపై కవితని సిబిఐ ఎంక్వైరీ చేయనున్నట్లుగా సమాచారం. మరోవైపు ఈ కేసులో మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆయన వాట్సాప్లో చేసిన డేటాకి అనుగుణంగా కవిత విచారణ సాగబోతోంది. ఈ కేసులో అప్రూవల్గా మారిన అనేక మంది ఇచ్చిన ఆధారాల ద్వారానే విచారణ కొనసాగనుంది. ఇటీవలే 10 రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి కవితని సిబిఐ అరెస్ట్ చేసింది. ఇందులో భాగంగా 3 రోజుల పాటు పలు అంశాలపై కవితని సిబిఐ విచారించింది. ఈ కేసులో సిబిఐ లోతుగా దర్యాప్తు చేయనుంది. కస్టడీ అనంతరం కోర్టు ముందు సిబిఐ ఏ అంశాల్ని ప్రస్తావిస్తుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.